డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ నుండి ఓ సినిమా వస్తుంది అంటే ప్రపంచమంతా ఆ మూవీని ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి వచ్చిన సినిమా సాధారణ సినిమా కాదు. ఎందుకంటే ఈ సినిమాతో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ మరోసారి మన ముందుకు వచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏలియన్స్, మిస్టరీ, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ కలిసిన పెద్ద ప్యాకేజ్ ఉందనే అర్థం. నిజంగా ఇది చూడదగ్గ సినిమానేనా? స్పిల్బర్గ్ స్థాయికి తగినట్లు ఉందా? ఒకసారి చూద్దాం. కథను సింపుల్ గా చెప్పాలంటే కథ ఒక పెద్ద రహస్య కుట్ర చుట్టూ తిరుగుతుంది. ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. అతను ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రహస్య ఫైళ్లు, డేటా చూస్తూ షాకింగ్ విషయం కనుగొంటాడు. అది భూమి మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అన్నది కాదు, వారు ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక భారీ కవరప్ తో ఉన్నారన్న నిజం బయటపడుతుంది. ఇంకోవైపు కాన్సాస్ లో ఒక మెటీరియాలజిస్ట్ ఉంటాడు. అతను వాతావరణంలో జరిగే మార్పులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటాడు. అతని జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అవి సాధారణమైనవి కావు, కొంతవరకు అలౌకికమైనవి. అవన్నీ ఏలియన్ కనెక్షన్ ఉన్నట్లుగా అనిపించే ఘటనలుగా ఉంటాయి. ఇలా రెండు వేర్వేరు జీవితాలు ఒక పెద్ద మిస్టరీకి దగ్గరగా వస్తాయి. అంటే మొత్తం సినిమా ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఆ నిజం బయటపడితే సమాజం తట్టుకోగలదా అన్న ప్రశ్నలతో సినిమా సాగుతుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఎమోషన్, వండర్, ఏలియన్స్ మీద హ్యూమన్ టచ్. ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఆయన బెస్ట్ వర్క్స్ లాంటి ఈటీ లేదా క్లోజ్ ఎన్కౌంటర్స్ లెవెల్ కి సరిపోతుందనిపిస్తుంది. అయినా కూడా సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా మిస్టరీ రివీల్ అవుతున్నప్పుడు వచ్చే టెన్షన్ సీన్స్ బాగా కుదిరాయి. పెద్ద పెద్ద యాక్షన్స్ కన్నా చిన్న చిన్న ఎమోషన్స్ తో పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడం లాంటి స్పిల్బర్గ్ మార్క్ సన్నివేశాలే కనిపిస్తాయి. అదే స్పిల్బర్గ్ స్టైల్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. సినిమా అంతా ఒకేసారి 3 విషయాలు చెప్పాలని ప్రయత్నించారు. ఏలియన్ మిస్టరీ, ప్రభుత్వ కాన్స్పిరసీ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా లాంటి అంశాలు కలిపి ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ కొన్ని చోట్ల సినిమాలో సస్పెన్స్ త్వరగానే వీడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రేక్షకుడికి నేనే అర్థం చేసుకుంటున్నా కదా అన్న ఫీలింగ్ వచ్చేలా కొన్ని సీన్స్ లెంతీగా ఉంటాయి. అయితే మరోవైపు క్లైమాక్స్ వరకు తీసుకువెళ్లే సస్పెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. స్పేస్, సీక్రెట్ ఫెసిలిటీస్, మిస్టీరియస్ విజువల్స్ ఇవన్నీ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో అద్భుతంగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ ని ఎలివేట్ చేస్తుంది. ప్రేక్షకుడికి కొన్ని సీన్స్ సౌండ్ డిజైన్ తో చాలా ఇంపాక్ట్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్ పెరుగుతున్నప్పుడు ఆ అనుభవంలోకి వస్తుంది. పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్ట్ సినిమాకి అసలు బలం. ఏలియన్స్ కథ అనగానే మనం సాధారణంగా యాక్షన్ లేదా ఆక్రమణ అంశాలు ఉంటాయని అనుకుంటాం. అలా అనుకుంటే ఈ సినిమా మాత్రం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీ మనసులో ఉన్న ఆ ప్రశ్నకు సంబంధించిన నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని దర్శకుడు సన్నివేశాల ద్వారా అడుగుతాడు. ఆ నిజం బయటపడితే మనుషుల మధ్య సంబంధాలు ఎలా మారతాయి అన్న పాయింట్ మీద సినిమా మనకు బాగా నచ్చుతుంది. ఎమిలీ బ్లంట్ చిత్రంలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఆమె నటన చాలా నేచురల్ గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా గ్రిప్పింగ్ గా చేస్తుంది. జోష్ ఓ కార్నర్ కూడా మంచి సపోర్టింగ్ రోల్లో ఆకట్టుకుంటాడు. ఇంకా కోలిన్ ఫర్త్, కోల్మన్ డొమింగో లాంటి సీనియర్ నటులు సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. సినిమాలో కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. సినిమాకు ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, స్పిల్బర్గ్ డైరెక్షన్ టచ్, ఎమిలీ బ్లంట్ పెర్ఫార్మెన్స్, విజువల్స్, బీజిఎం స్కోర్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కొన్ని చోట్ల లెంతీ స్క్రీన్సే క్లాసిక్ గా ఉండే స్పిల్బర్గ్ మ్యాజిక్ పూర్తిగా చిత్రంలో పండలేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఫీలింగ్ మరొక ఇబ్బంది. మొత్తం మీద చెప్పాలంటే డిస్క్లోజర్ డే ఒక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, ఒక థింకింగ్ స్పై డ్రామా. స్పిల్బర్గ్ ఫ్యాన్స్ కి ఇది ఒకసారి చూడదగ్గ సినిమా. సైన్స్ ఫిక్షన్, ఏలియన్స్, కాన్స్పిరసీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి చిత్రంగా ఉంటుంది. సరికొత్త అనుభవం కూడా ఇస్తుంది.